హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 7. నేను ఫస్ట్ 6 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీకు తెలిసిన విషయమే, నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఈ సిరీస్ని కంప్లీట్గా చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 7 స్టార్టింగ్లో మనం షీవాన్ని వాళ్ళ సీనియర్ డైరెక్టర్తో చూస్తాం. అతను ఆమెని నిన్న నైట్ ఇన్సిడెంట్ గురించి తెలిసింది, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఆమె నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఆ సీనియర్ డైరెక్టర్తో 6 years బ్యాక్ తనతో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన కేస్ ఫైల్ ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను అని అడుగుతుంది. సీనియర్ డైరెక్టర్ ఆమెతో ఆ ఫైల్స్ని ఇన్స్పెక్షన్ బ్యూరో వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎవరూ యాక్సెస్ చేయలేరు అని చెప్పి అన్ఫార్చునేట్లీ నేను ఆ విషయంలో ఏమీ హెల్ప్ చేయలేను అని చెప్తాడు. తర్వాత ఆమె బ్యాక్ వచ్చేసి తన డైరీలో రాసుకున్న ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డైరీలో రాసుకుంది కదా, అవి చెక్ చేసుకుంటూ ఉంటే ఆమెకి ఖాంగ్ వూచెల్ అనే ఒక డిటెక్టివ్ గురించి తెలుస్తుంది. ఈ వూచెల్ అనే డిటెక్టివ్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ లొకేషన్కి వచ్చిన ఫస్ట్ పర్సన్ అన్నమాట. దాంతో ఆమె ఆ ఖాంగ్ వూచెల్ అడ్రస్ని తీసుకుని కలవడానికని వెళ్దామని స్టార్ట్ అవుతుంది. అంతలోకి గున్వు వచ్చి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. ఆమె స్మైల్ చేస్తూ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మనం హ్యూంగ్ జూన్ స్పిరిట్ని హీబిన్ ఆఫీస్లో చూస్తాం. అక్కడ అతను ఆ అటాకర్ పారిపోయిన కార్ నెంబర్ని ఒక చిన్న పేపర్ స్లిప్ మీద రాసి హీబిన్ ద్వారా అది షీవాన్కి ఇమ్మని చెప్తాడు. ఫస్ట్ ఆమె రిజెక్ట్ చేస్తుంది, కానీ తర్వాత ఒప్పుకుంటుంది. ఇంకోవైపు షీవాన్ డిటెక్టివ్ వూచాల్ అడ్రస్కి వెళ్తుంది. అక్కడ అతను ఉండడు, కానీ అతని ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. ఆ ఫ్రెండ్ షీవాన్తో వూచల్ని ఎందుకు కలవాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దాంతో ఆమె 6 years బ్యాక్ నాతో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చెప్తుందన్నమాట. ఆ ఫ్రెండ్ ఆమెతో వూచల్ ఈ మధ్య ఎవరిని కలవడం లేదని, మొన్న ఒక కొలీగ్ ఫ్యూనరల్ కూడా అటెండ్ కాలేదని చెప్తాడు. దాంతో షీవాన్ ఆమె బిజినెస్ కార్డ్ అతనికి ఇచ్చి వూచల్ ఏమైనా కాంటాక్ట్ చేస్తే తనకి కాల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక డిటెక్టివ్ వూచల్ అక్కడే వేరే రూమ్లోంచి బయటికి వస్తాడు. ఆ ఫ్రెండ్ వూచల్తో అసలు 6 years బ్యాక్ ఏం జరిగింది అని అడుగుతాడు. వూచల్ అతనితో ఆ విషయం బయటికి రాకపోవడమే అందరికీ మంచిది అని అంటాడనమాట. నెక్స్ట్ సీన్లో హీబిన్ అండ్ షియోన్ని ఒక కాఫీ షాప్లో చూస్తాం. అక్కడ హీబిన్ ఆ కార్ నెంబర్ రాసి ఉన్న పేపర్ ఇచ్చి ఈ కారు హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించింది, కొంచెం డీటెయిల్స్ కనుక్కోండి అని చెప్తుంది. షియోన్ ముందు ఒప్పుకోదు, కానీ హీబిన్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత గున్వుకి ఒక ఆఫీసర్ వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తాడు. అది గున్వు చెక్ చేసినప్పుడు అందులో క్యాబిన్ ఏరియాకి దగ్గరలో ఉన్న హైవే CCTV ఫుటేజ్ ఉంటుంది. అందులో అతనికి ఒక కార్ కనిపిస్తుంది. ఆ కార్ మీద సేమ్ షివాన్ దగ్గర ఒక పేపర్ మీద రాసుంది కదా, అదే నెంబర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ వూచల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ని చూస్తాం. అక్కడ అతను నేను షీవాన్కి కలిసి అంతా జరిగిన విషయం అంతా చెప్తాను అని అంటాడనమాట. ఆ రోజు నైట్ వూచల్ షీవాన్కి కాల్ చేసి కలవడానికి ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు. దాంతో షీవాన్ అతన్ని కలవడానికి వెళ్తుండగా గున్వు కూడా ఆమెను చూసి జాయిన్ అవుతాడు. ఆ లొకేషన్కి వెళ్ళాక షీవాన్ కార్లోంచి దిగి రోడ్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న వూచల్ని కలవడానికి వెళ్తుంది. కానీ అంతలో అక్కడికి ఒక కార్లో షీవాన్ని అటాక్ చేసిన అతను ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. గున్వు అది చూసి వెంటనే షీవాన్ని పక్కకు తోసేస్తాడు. అన్ఫార్చునేట్లీ ఆ కార్ వూచల్ని క్రాష్ చేయడంతో అతను అక్కడే పడిపోతాడు. గున్వు వెంటనే పోలీసులకి కాల్ చేసి బ్యాకప్ రిక్వెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో వూచల్ని హాస్పిటల్లో చూస్తాం. అక్కడ డాక్టర్ షీవాన్తో అతను అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఎప్పుడు స్పృహ వస్తుందనేది వెయిట్ చేసి చూడాలి అని చెప్తాడనమాట. తర్వాత గున్వు షీవాన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమెని ఆ హాస్పిటల్లో ఉంది ఎవరు అని అడుగుతాడు. అతను 6 years బ్యాక్ నాతో జరిగిన ఇన్సిడెంట్కి
ఆ ఇన్సిడెంట్ దగ్గర ఆ లొకేషన్కి ఫస్ట్ అరైవ్ అయిన డిటెక్టివ్ అతనే అని చెప్తుంది. గున్వు ఆమెతో కోపంగా, మీరు ఒక్కరే కొంచెం కూడా భయం లేకుండా ఆ కేసుని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారా అని అంటాడు. అప్పుడు షీవాన్ గున్వు హెడ్కి ఇంజ్యూర్ అయ్యి బ్లడ్ రావడం చూసి అతన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఆ దెబ్బకి ట్రీట్మెంట్ ఇస్తుంది. హాస్పిటల్లో ఉన్న ఊచల్ దగ్గరికి షీవాన్ అటాకర్ వచ్చి అతని ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాడు. దాంతో ఊచల్ అక్కడే చనిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షీవాన్కి ఆ న్యూస్ తెలిసి హాస్పిటల్కి వచ్చి ఊచల్ని చూసి బాగా ఏడుస్తుంది. తర్వాత పోలీస్ స్టేషన్ బయట షీవాన్ బాగా ఏడుస్తుంటే గున్వు ఆమెను ఓదార్చి ఆఫీస్ లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆఫీస్ లోపల సంగ్చాన్ షీవాన్కి ఒక ఎన్వలప్ ఇచ్చి ఇది మీకు ఎవరో ఇమ్మన్నారు అని చెప్తాడు. ఆమె అది ఓపెన్ చేసే ముందే గున్వు ఆమె టేబుల్ మీద ఉన్న ఆ కార్ నెంబర్ స్లిప్ని చూసి ఈ కార్ నెంబర్ గురించి మీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు. మిమ్మల్ని క్యాబిన్ దగ్గర అటాక్ చేసిన పర్సన్ ఇదే కార్ నెంబర్లో పారిపోయాడు అని అంటాడనమాట. దాంతో షీవాన్ వెంటనే హీబిన్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ నెంబర్ గురించి నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. హీబిన్ మాత్రం తన షాప్ ముందున్న సైన్ బోర్డ్ని హిట్ చేసి వెళ్ళిన కార్ అది అని చెప్తుందన్నమాట. షీవాన్ ఆమె మాటల్ని నమ్మి సరే ఈసారి మళ్ళీ కార్ చూస్తే నాకు కాల్ చేసి చెప్పు అని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక హీబిన్ అక్కడే ఉన్న హ్యుంజు స్పిరిట్తో మీకు ఇలా జరుగుతుందో అని ముందే తెలుసు కదా, అసలు ఆమె మీకు ఏమవుతుంది అని అడుగుతుంది. హ్యుంజు తను నేను ప్రేమిస్తున్న అమ్మాయి అని అంటాడు. ఆ రోజు నైట్ షీవాన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో లైట్స్ ఆన్ అయి ఉంటాయి. దాంతో ఆమె మెల్లగా ఒక కర్ర తీసుకుని ఇంట్లోకి వెళ్ళి ఆ అటాకర్ ఎవరున్నారో వాళ్ళని అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. చూస్తే అక్కడ ఉన్నది గున్వు. అతను ఆమె ఇంట్లో అండ్ బయట కెమెరా సెట్ చేశానని చెప్తాడు. షీవాన్ మాత్రం నా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటుంది. గున్వు ఆమెతో మీ మీద ఆల్రెడీ 2 times అటాక్ అయింది, నేను ఆ టైంలో అక్కడ ఉండటం వల్ల సరిపోయింది అంటాడు. కానీ షీవాన్ అతనితో నా వల్ల ఊచల్ ఆల్రెడీ చనిపోయాడు, నువ్వు కూడా ఎలాంటి డేంజర్లో పడటం నాకు ఇష్టం లేదని చెప్తుంది. గున్వు మాత్రం నాకేమీ కాకుండా నేను చూసుకుంటాను, మీరు నైట్ టైం ఏమైనా సౌండ్స్ వస్తే మాత్రం మానిటర్ చెక్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే షీవాన్ ఆఫీస్లో తనకి వచ్చిన ఎన్వెలప్ చెక్ చేస్తుంది. అది ఆమెకి ఊచల్ ఫ్రెండ్ పంపిస్తాడనమాట. అందులో హ్యుంగ్జున్ పోలీస్ బ్యాడ్జ్ ఉంటుంది. ఆమె వెంటనే పోలీస్ డేటాబేస్లో హ్యుంగ్జున్ ఐడితో సెర్చ్ చేస్తుంది, కానీ ఎలాంటి రిజల్ట్స్ రావు. తర్వాత ఆఫీస్లో కేస్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ స్టోర్ చేసి పెట్టిన ఒక రూమ్లోకి వెళ్తుంది. అదే రూమ్లో ఇంకొక సైడ్ మూన్సిక్ కూడా ఉంటాడు ఒక ఫైల్ చెక్ చేస్తూ. ఆ ఫైల్లో ఒక పేజ్లో మూన్సిక్ అండ్ హ్యుంజున్ పేరు ఉంటుంది. ఆ పేజ్ని అతను ఆ ఫైల్లోంచి చింపేస్తాడు. అదే టైంలో షీవాన్ సర్చ్ చేసుకుంటూ మూషిక్ ఉన్న రోల్ దగ్గరికి వస్తూ ఉంటే సడన్గా ఆమె ముందుకు హ్యుంజున్ స్పిరిట్ వచ్చి ఆమెని అటు వెళ్ళనివ్వకుండా వేరే డైరెక్షన్ వైపుకి తీసుకుని వెళ్తాడు. మూన్షిక్ ఆ పేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అతనికి ఏదో సౌండ్ వినిపించి ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరన్నా ఉన్నారేమో అని చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 7 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.